హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను పెసరపప్పుతో సాంబార్ చేస్తున్నాను. పెసరపప్పు ఏ విధంగా సాంబార్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ పప్పుని డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని కడిగి పెట్టుకొని దాంట్లో మనం ఒక లోటతో వాటర్ వేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత దీనిలోని మనం ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు అండ్ టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకుని వేసుకుంటున్నాం. నా వీడియో అందరూ కూడా చివరి వరకు చూడండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇందులో మనం కొంచెం హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం. కారం మరీ ఎక్కువ వేసుకోకూడదు. అండ్ సాల్ట్ వేసుకుందాం. అండ్ దీనిలోని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాం. వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4 or 5 విజిల్స్ వచ్చినంత వరకు మనం చేసుకుందాం. క్లాత్ ఎందుకు పెట్టానంటే పప్పు అనేది విజిల్స్ వచ్చినప్పుడు వాటర్లా వచ్చి స్టవ్ అంతా పాడవుతుంది కదా, దానివల్ల. ఇప్పుడు అయిపోయిందండి, ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసాం. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మెదుపుకుందాం. మెదుపుకున్న తర్వాత ఈ పప్పులోని మునక్కాయ ముక్కలు కట్ చేసి వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ పెట్టుకున్నాను నేను పప్పు. అదేవిధంగా అందులోని బెండకాయ ముక్కలు కూడా వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 minutes ఉడికించుకుందాం. ముక్కలు ఉడికిపోయండి. దానిలో మనం కొంచెం సాంబార్ అనుకున్నాం కదా, చింతపండు పులుసు వేసుకుంటున్నాం. మనకి ఎంత పులుపు కావాలంటే ఆ క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత నేను ఆచి సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. సాంబార్ పొడి వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా, లేదంటే సాంబార్ పొడి ముద్దలా అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుంటే చాలు, కలిసిపోతుంది. మూత పెట్టుకుందాం. సాంబార్ మరుగుందో లేదో చూద్దాం. ఇప్పుడు ఒకసారి గరిటతో ముక్కలన్నీ ఉడిపోయలేదో చెక్ చేసుకుందాం. ముక్కలు చూస్తే మనకి తెలిసిపోతుంది అది అయిపోయిందా లేదా అన్నది. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. నాన్ స్టిక్ తాలింపుది తీసుకున్నాను. ఆ పాన్లోనే మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తాలింపుకి ఎక్కువ వేసుకోకూడదు. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కిన ఆయిల్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర అండ్ కొంచెం వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర లేదు అందుకే స్కిప్ చేశాను. మీరు మాత్రం వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. పోపు అయిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సాంబార్ వేసుకుందాం కొంచెం ఇందులో. ఇప్పుడు ఈ తాలింపు తీసుకొని ముందుగా మరబెట్టి ఉంచుకుని సాంబార్లో వేసుకుంటున్నాం. చాలా బాగా వచ్చిందండి, స్మెల్ టేస్ట్ కూడా. మేము అయితే తిన్నాం.
మీరు కూడా ఈ విధంగా ట్రై చేయాలని కోరుకుంటున్నాం. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సాంబార్ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా వీడియోస్ అన్ని చూసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్యామిలీతో.